సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం సంచలనంగా మారుతుంది. అల్లు అర్జున్కు మద్దతుగా మెగా బ్రదర్స్ రంగంలోకి దిగారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ను ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు న్యాయపరంగా మెగా బ్రదర్స్ సంప్రదింపులు చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ ఫోన్లో అల్లు అరవింద్తో మాట్లాడినట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో ప్రదర్శన వేళ అల్లు అర్జున్ సినిమా హాల్ వద్దకు ముందస్తు సమాచారం లేకుండా వెళ్లారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా మారింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. ఢిల్లీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియాలో వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కోర్టుకు వెళ్తున్నారు. అటు న్యాయవాదులు కోర్టుకు చేరుకున్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్టు వార్త తెలిసిన తర్వాత చిరంజీవి విశ్వంబర సినిమా షూటింగ్ మధ్యలో నిలిపివేసి తన సతీమణితో కలిసి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అదేవిధంగా నాగబాబు సైతం వారితో కలిశారు. అల్లు అర్జున్పై నమోదైన కేసులు న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపైన చర్చలు చేస్తున్నారు. అటు హైకోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ ఈ సాయంత్రం విచారణకు రానుంది. ఇప్పుడు నాంపల్లి కోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా కానుంది. రిమాండ్కు పంపిస్తారా, హైకోర్టులో విచారణ జరిగే వరకు వేచి చూస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి.